కేశవరెడ్డి గారు, వేదిక మీదున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ దొంగల్ని అన్నదమ్ముల ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నా మాచర్ల నియోజకవర్గం పసుపు సైనికులు, జన సైనికులకి అందరికీ వందనం, అభివందనం, పాదాభివందనం. 2019 ఎన్నికల్లో అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇక్కడ మాచర్ల కూడా ఈ సైకో అన్నదమ్ములు రెచ్చిపోయారు. అధికారం మాకు శాశ్వతం అనుకున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు. పోలీస్ స్టేషన్ లో మన నాయకుల్ని, కార్యకర్తల్ని కొట్టి ఆ వీడియోల్ని దొంగ మంది అమ్ముకుని అన్నదమ్ములు చూపెట్టారు తమ్ముళ్ళు ఈ పోలీసులు మాచర్ల నియోజకవర్గంలో. అందుకే ప్రకృతి చాలా గొప్పది. ఈరోజు రాష్ట్రం మొత్తం 20 సంవత్సరాలు అధికారంలో ఉంటామని విర్రవీగిన ఈ సైకోలు రేపు ఘోరమైన ఓటమితోని ఇంటికెళ్లబోతా ఉన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడికైనా చూస్తే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఇన్ఛార్జ్ గా వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక ధైర్యం, ఒక ఉత్సాహం వచ్చిన సంగతి కూడా మీ అందరికి కూడా తెలుసు. ఈ అన్నదమ్ములు చాలా మాట్లాడారు, నా గురించి మాట్లాడారు, బ్రహ్మారెడ్డి గారి గురించి మాట్లాడారు. ఈ దొంగ మంది అమ్ముకుని అన్నదమ్ములు కూడా చెప్తున్నారండి, మీకు డబ్బులున్నా, మీకు పదవులున్నా, మీకు పోలీసులున్నా, మా ప్రత్యర్థులు జనపతినేని శ్రీనివాసరావు ప్రత్యర్థి అయినా, జోలకంటి బ్రహ్మారెడ్డి గారి ప్రత్యర్థి అయినా, అవతల కూడా ఇంకో జనపతినేని శ్రీనివాసరావు ఉండాలా, అవతల కూడా ఇంకో జోలకంటి బ్రహ్మారెడ్డి ఉండాలి. లేకపోతే మీలాంటి దొంగ మంది అమ్ముకునే సన్నాసులు కాదురా, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మాకు పోటీ కాదు, మీరు మాకు రాజకీయాల్లో ప్రత్యర్థులు కూడా కాదు. అందుకే మీకు మీ అన్నదమ్ముల గురించి కొద్దిగా ఆలోచిస్తాం లేటుకైనా, కానీ మిమ్మల్ని ఇష్టారాజ్యంగా సపోర్ట్ చేసిన పోలీసుల గురించి మొట్టమొదటిగా ఆలోచిస్తాం. మాచర్ల నియోజకవర్గంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వెల్లుర్తి ఎస్ఐ ఉన్నాడు, ఇంకా ఆయన పెద్ద హీరోగా చలామణిగా ఉన్నాడు, చెప్తాం, ఆయన కూడా చెప్తాం. నీ యూనిఫామ్ ఇప్పించి నిన్న ఎస్ఐ ఉద్యోగం నుంచి పోస్టింగ్ చేయించి అదే వెల్లుర్తి పోలీస్ స్టేషన్ లో నీ మీద కేసులు పెట్టి జైలుకి పంపించకపోతే ఇది తెలుగుదేశం పార్టీ కాదు, విస్తారు వెల్లుర్తి ఎస్ఐ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 19 నుంచి ఇప్పటిదాకా ఈ నియోజకవర్గంలో ఎవరైతే పనిచేసి అడ్డగోలుగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఇష్టారాజ్యంగా ఇబ్బంది పెట్టారు, హత్యలు చేయించడంలో కీలక పాత్ర పోషించారు, వారందరికీ కూడా భారీ మూల్యం చెల్లిస్తారన్న సంగతి కూడా నేను చెప్తా ఉన్నాను. మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత గొప్పవాళ్ళంటే మీకు పాదాభివందనం చేసిన మా రుణం తీరదన్న సంగతి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తాను. మన బీసీ నాయకుడు తోట చంద్రయ్యని నడి బజార్లో గొంతు కోస్తూ జై జగన్ అంటే వదిలిపెడతానంటే మీరు చంపినా పర్లేదు, కానీ జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని చనిపోయిన గొప్ప బీసీ నాయకుడు తోట చంద్రయ్య అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఆ ఫోటోలు కూడా మనం చూసాం. దాంట్లో ఆ వెల్దుర్తి ఎంపీపీ వాళ్ళందరూ ప్రత్యక్షంగా పాల్గొంటే ఆ కేసులో చంద్రయ్య గారి బంధువులు కూడా ఇన్వాల్వ్ చేశారు ఈ పోలీసు వాళ్ళు.
మిమ్మల్ని ఏమన్నారని అడుగుతా ఉన్నాను. జల్లా యాదవ్ని చంపారు, 6 బీసీ నాయకుల్ని పొట్టన పెట్టుకుంది ఈ వైసీపీ పార్టీ మాచర్ల నియోజకవర్గంలో అని చెప్పి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కృష్ణార్జునులాగా రాబోయే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని ఈ సైకోలను ఇంటికి పంపించబోతా ఉన్నారన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మాచర్ల నియోజకవర్గంలో కూడా రేపు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు మంచి మెజారిటీతోనే గెలవబోతా ఉన్నారు. మీ అందరి ఆశీస్సులతోనే సహకరించాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నేనైనా బ్రహ్మారెడ్డి అయినా మీకు అన్నదండలుగా ఉంటాం, అన్నదమ్ములాగా పనిచేస్తాము, కార్యకర్తల్ని కాపాడుకునే దాంట్లో అని చెప్పి కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకే రాబోయే ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. ఇవన్నీ కూడా మనం సుదీర్ఘ కాలం పాటు మాచర్ల నియోజకవర్గంలో అధికారంలో లేకపోయినా, ఎమ్మెల్యేగా మన పార్టీ నాయకులు లేకపోయినా, ఎత్తిన పసుపు జెండా దించకుండా భుజాన మోసిన కార్యకర్తల కష్టాన్ని మర్చిపోవని సంగతి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఈరోజు వేదిక మీద ఉన్న నాయకులు కానీ, మీరు కానీ ఈ 2 నెలలు కష్టపడండి. మాకి 1, 2 తారీఖుల్లో నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఏప్రిల్ 15, 16 కానీ పోలింగ్ జరగబోతా ఉంది. 2 నెలల టైము చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పనిచేసి ఇక్కడ సోదరులు బ్రహ్మారెడ్డి గారిని మంచి మేరతో కలిపేయండి. మా అభివృద్ధి చేసే బాధ్యత బ్రహ్మారెడ్డి గారు తీసుకుంటారు. ఎక్కడైతే కార్యకర్తలు నష్టపోయారో, ఎక్కడైతే కార్యకర్తలు ఇబ్బంది పడ్డారో వారిని కాపాడుకునే బాధ్యత కూడా బ్రహ్మారెడ్డి గారు తీసుకుంటారన్న సంగతి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకే పోలీసులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ దొంగలను నమ్ముకొని మీరు ఇంకా ఎగసాలు చేస్తే మిమ్మల్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అడ్డగోలుగా మాట్లాడి కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళని మేము కూడా గుర్తుపెట్టుకుంటాం. ఇది చంద్రబాబు నాయుడు గారు మంచి వాళ్ళు, మా జోలి రారు అని అంటున్నారు కొంతమంది పోలీసు వాళ్ళు. అందుకే మీకు భయం లేకుండా పోయిందామంటే. కానీ ఇక్కడ ఒక ఎర్ర పుస్తకం ఉంది, ఎర్ర డైరీ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆ డైరీలో మీరు ఎక్కారంటే మీరు ఊస్టింగ్ అదే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఇంకా మీటింగ్స్ కూడా ఉన్నాయి. అందుకని నేను మాట్లాడి మీ దగ్గర అనుమతి తీసుకొని వెళ్ళబోతా ఉన్నాను. ప్రతి రోజు, ప్రతి గంట కీలకమైన సమయంగా మీరు భావించి బ్రహ్మారెడ్డి గారి గెలుపులో మీరు కీలక పాత్ర పోషించాలి. ఎన్ని రోజుల కష్టం, ఇంకా 2 నెలలు మనం భరిస్తే మంది రాజ్యం, మంది అధికారం. ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవమానించబడ్డారు అక్కడే మీరు కాళ్ళలు ఎగరేసే విధంగా బ్రహ్మారెడ్డి గారు నేను పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఒక మాట చెప్తారు. ఏ మీటింగ్ లో కూడా ఆయన ఒకటే చెప్తారు, హలో ఏపీ అంటే బై బై వైసీపీ అని చెప్తారు. ఇది కూడా మీకు చెప్తాను, మీరు కూడా అదేనండి. హలో ఏపీ అంటే బై బై వైసీపీ, హలో మాచర్ల అంటే బై బై పికిలి బ్రదర్స్ అనాలి. హలో ఏపీ, హలో ఏపీ, హలో మాచర్ల, హలో మాచర్ల, పైకి పోవాలి, పైకి పోవాలి. జోహార్ ఎన్టీఆర్, జై జై చంద్రబాబు గారు, జై జై పవన్ కళ్యాణ్ గారు, జై జై లోకేష్ బాబు గారు. నమస్కారం.
థ్యాంక్ యూ సార్.